కలిగినటువంటి వారిగా ఉంటాం. ఆ సమయం దేవుడికి మనం ఇవ్వలేదనుకోండి, దేవుడు కూడా మనకు సమయాన్ని ఇవ్వడు. ప్రకటన గ్రంథం 1:3 ఉంటుంది, ప్రవచన వాక్యంలో గైకొనువాడు ధన్యుడు అని ఉంటుంది. మనము దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి. గైకొనడం అంటే వినడం. ఆయన వాక్యాన్ని వినడం ద్వారా మనం ధన్యులుగా మార్చబడతాం. ఆయన వాక్యాన్ని వినడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఆయన వాక్యాన్ని వినడం వల్ల మనము దీవించబడతాము. ఆయన వాక్యాన్ని వినడం వల్ల మనము సంతోషించబడతాము. మన హృదయంలో ఉన్న ప్రతి వ్యాధి, బాధ, కష్టాన్ని కూడా వాక్యం ద్వారా ఆయన తీసివేసేవాడే ఉన్నాడు. వాక్యం ద్వారా మనకి సంతోషము కలుగుతుంది. వాక్యం చదివేవారు ఎంతమంది ఉన్నారు మనలో? మార్నింగ్ నైట్ కూడా లేచిన తర్వాత, రాత్రి నిద్రించే ముందు ఎవరు వాక్యాన్ని చదివేవారిగా ఉన్నారు? ఈనాటి కాలంలో మీరు వాక్యాన్ని చదువుతున్నారా అని అడిగితే మనం చెప్పే చాలా సింపుల్ ఆన్సర్, టైం లేదు.